ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఈసారి ఆమె సొంత పార్టీ శ్రేణుల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇంతకాలంగా ఆమె కామెంట్స్తో ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసేటట్టు వాళ్ళు. ఆ సమయంలో ప్రత్యర్థుల నుంచి వంగలపూడి అనిత మీద తీవ్రమైన ప్రతిఘటన కనిపించేది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే ఆమె వ్యవహార శైలి మీద పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆమె ధోరణి మీద అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తీరుతో అగ్గి మీద గుగ్గిలమయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఇటీవల కాలం వరకు హోంమంత్రి వ్యక్తిగత సహాయకులుగా పనిచేసిన పలువురి వ్యవహారం బూమరాంగ్ అయింది. నేరుగా హోంమంత్రి పిఏలే వివిధ దందాల్లో వేలెడుతున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. దాంతో ఒక్కొక్కరుగా అన్నట్టు పలువురు పిఏల్ని హోంమంత్రి విధుల నుంచి తొలగించక తప్పని పరిస్థితి వచ్చింది. అలాంటి హోంమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రంలో ఇప్పుడు నియమించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉదంతం చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపుతోంది. గతంలో కాశీబుగ్గలో పనిచేసిన సిఐ శంకర్రావుకి పాయికరావుపేటలో పోస్టింగ్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్గా ఆయనకు హోంమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రంలోనే అవకాశం రావడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఏమాత్రం రుచించట్లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారు. అప్పలరాజు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇరకాటంలో పెట్టారు. టీడీపీ కార్యకర్తల మీద అనేక కేసులు బనాయించి వేధించారు. చివరికి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శిరీష్ను కూడా తీవ్రంగా కించపరిచారు. ఇలాంటి ఆరోపణలన్నీ శంకర్రావు మీద ఉన్నాయి. అప్పట్లో గౌతు శిరీష మీడియా సమావేశం పెట్టి మరి టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే శంకర్రావు మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆ ఇన్స్పెక్టర్ పని పడతాం అన్నట్టుగా మాట్లాడారు. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే గౌతు శిరీష ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాలంలోనే స్వయంగా హోంమంత్రి ఆయనకి కీలకమైనటువంటి తన సొంత నియోజకవర్గంలోనే పోస్టింగ్ ఇచ్చినటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోంచి ఇప్పుడు తీవ్రమైనటువంటి ప్రతిఘటన తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వస్తుంది. తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది. వంగలపూడి అనిత ఇన్స్పెక్టర్ ప్రలోభాలకి లొంగిపోయారా, లేకుంటే ఇతర ఏమైనా ప్రయోజనాలు ఆశించి ఆయనకి పోస్టింగ్ ఇచ్చారా, కాశీబుగ్గులో కాదంటే పాయకరావుపేటలో పిలిచి పీఠమిస్తారా అని అనేక మంది బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఘాటుగా స్పందిస్తున్నటువంటి తీరు చూస్తుంటే వంగలపూడి అనితకి కష్టకాలం దాపురించినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆమె సొంత నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా రైతులు మత్స్యకారులు సాగించినటువంటి ఉద్యమం తీవ్ర కలకలం రేపింది. స్వయంగా దాని తాకిడి హోంమంత్రికే తగిలింది. ఆమె కూడా స్వయంగా నిరసన చవి చూడక తప్పని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత అనేక రకాల ఉదంతాల్లో హోంమంత్రి వ్యవహార శైలి పాయకరావుపేటలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఇక దానికి తోడు ఆమె సొంత శాఖ విషయంలో కూడా ఏమాత్రం సమర్థవంతంగా సాగలేకపోతున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా ఆమె హోంమంత్రిగా విఫలమయ్యారు, సమర్థవంతంగా సాగలేకపోతున్నారు అంటూ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే బాహాటంగా వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది. చివరికి పవన్ కళ్యాణ్ ఆమె వెళ్ళి నచ్చజెప్పడంతో సంతృప్తి చెందారు. ఇప్పటికే ఆమె హోంమంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఒక ఇన్స్పెక్టర్కి ఇచ్చినటువంటి పోస్టింగ్ వ్యవహారం ఇప్పుడు ఆమెను తీవ్రంగా బదనాం చేయడానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఆమెకు వ్యతిరేకత రావడానికి కారణంగా మారుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం పోస్టింగ్స్, ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఆ బాధ్యత ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. హోంమంత్రి కేవలం పోలీస్ సంక్షేమం, ఫైర్ ఇలాంటి కొన్ని శాఖల విషయాల్లో మాత్రమే తన బాధ్యత నిర్వహిస్తున్నారు తప్ప పోస్టింగ్స్ వరకు అన్నీ నేరుగా సీఎం ఆఫీస్ నుంచే జరుగుతున్నటువంటి తరుణంలో, అందులో నారా లోకేష్, చంద్రబాబు అలాంటి వాళ్ళ ప్రమేయంతోనే అవన్నీ సాగుతున్నటువంటి తరుణంలో మొత్తం అందరూ వంగలపూడి అనిత మీద ఎక్కుపెట్టినటువంటి తీరే విడ్డూరంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు పరిధిలో ఉన్నటువంటి శాఖలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్కి హోంమంత్రి వంగలపూడి అనిత బాధ్యురాల్ని చేస్తూ, ఆమెను బదనాం చేస్తూ, ఆమె మీద బురద జల్లే ప్రయత్నం పెద్ద స్థాయిలో సాగిస్తున్నటువంటి వైనమే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబుని, నారా లోకేష్ని ఏమీ అనలేక వంగలపూడి అనిత మీద బాణాలు ఎక్కుపెట్టారా అనే చర్చ అయితే సాగుతోంది. మొత్తంగా కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాగినటువంటి సిఐ స్థాయి మొత్తం పోస్టింగ్స్ అన్ని ఆ పార్టీ అధిష్టానం
ఆదేశాలకు అనుగుణంగానే సాగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇన్స్పెక్టర్ శంకర్రావు పోస్టింగ్ విషయంలో కూడా వంగల్పూడి అనిత నియోజకవర్గంలో అవకాశం రావడం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నప్పటికీ బాధ్యురాలు వంగల్పూడి అనిత, ఆ పార్టీ అధిష్టానమా అన్నదే ఆ పార్టీ శ్రేణులు తేల్చుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో అయితే ఇప్పుడు వంగల్పూడి అనిత చాలా పెద్ద స్థాయిలో కాక రాజేశారనే చెప్పొచ్చు. ఈ సెగ ఎంత స్థాయికి వెళుతుందో చివరికి ఇప్పటికే పిఏలు తప్పించినట్టుగా ఇన్స్పెక్టర్ను కూడా ఆ పోస్ట్ నుంచి తప్పించే పరిస్థితి రావచ్చు అనే మాట అయితే వినిపిస్తోంది.